ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు, రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పరమశివుడు నోరిచ్చాడు కదా అని ఏవైతే అవి మాట్లాడకూడదు. మోరోవర్ ఈ మాటలు నేను తప్పుపడడం లేదు. ఎందుకంటే ఒక మనిషి ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడతాడంటే, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకేం చేయలేను, ఇక మొత్తం క్లోజ్ అయిపోయింది అన్నప్పుడే ఇలాంటి దిగజాటు మాటలకి మనిషి అనేవాడు దిగిపోతాడు అనమాట. ఆయన మాటల్లో ఇంక మన వల్ల కాదు, మనము చేతులు ఎత్తేయడమే మన పని, మన పార్టీ పని, మొత్తం ఈ ఎన్నికలతో కూటమి ప్రభుత్వం సంపూర్ణం చేసిందని ఒక బాధ ఆయన వాయిస్లో, ఆయన కంట్లో, ముఖ్యంగా ఆయన ముఖంలో కనిపిస్తుంది అనమాట. సో ఎంతకన్నా దీని మీద కౌంటర్ ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలకు తెలుసు ఆయన ఎంత బాధలు ఉన్నారు అనేది. సో మనం ఇంకా కౌంటర్ ఇచ్చేసి బాధ పెట్టాల్సిన అవసరం అనేది లేదు.